కుమార్తె అలాగే నా మనసులో ఒక చిన్న కోరికమ్మా. అమ్మ కుమార్తె నీ మనసు చిన్న కోరిక? అవునమ్మా. అదేమిటి తల్లి? నేను నిన్ను అడిగినందుకు నాపై ఎటువంటి కోపం లేదంటే అడుగుతానమ్మా. నాకు ఎటువంటి కోపం లేదమ్మా, ఎటువంటి సందేహం కూడా లేదమ్మా. ఎటువంటి సందేహం కూడా లేదు తల్లి. అడగవచ్చునమ్మా. అలాగే అడుగమ్మా. అలాగే అడుగుతానమ్మా. అలాగే తల్లి. గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద. అయ్యో అమ్మగారు అదిగో ఊరికో ఉత్తరపాడన. అవును తల్లి. మా అన్నగారు 7 మంది వేసిన జొన్నసులు కదమ్మా. అవును కదమ్మా. జొన్నసుని కాలివలని గెలుపు పదార్థాలు తిరగాలని కేకలేసుకు తోలాలని నా మనసులో కోరికమ్మా. అమ్మ కుమార్తె మీ అన్నగారేసిన జొన్నసునికి కాలిపోయి గెలుపు 16 గేనెలు తిరిగి కేకలేసి గోడ తోలి ఆనందపడాలని మనసులో కోరికుంది తల్లి. అవును తల్లి. అమ్మ కుమార్తె చిన్న బిడ్డవు, ఎత్తు తెలియని బిడ్డవు, నీకు ఇలాంటి మాటలు ఎవరు చెప్పారు? ఎవరు నేర్పారు తల్లి? నాకా ఎవరు చెప్పలేదమ్మా. అమ్మ కుమార్తె అమ్మా ఎవరు చెప్పిరి ఈ చిన్న వయసులో ఇలాంటి మాటలు ఎవరు చెప్పారు? ఎవరు నేర్పారు తల్లి? అంటే మీ అన్నగారు 7 మంది వేసిన జొన్నసుని కాలివలంటే మా ఇంటి వద్ద కూలి వాళ్ళు ఉన్నారు. అవును తల్లి. చీతగాళ్ళు ఉన్నారు. ఉన్నారు కదమ్మా. 33 సేతిగాళ్ళు ఉన్నారే. ఇటువంటి వారందరూ ఉండగా ఈ చిన్న వయసులో ఎవరు చెప్పాలంటున్నావమ్మా. అవును తల్లి. అలాగే తెలుపుతానమ్మా. అలాగే తెలుపుతానమ్మా. అలాగే తల్లి. నారాయణ వైకుంఠవాస గోవింద. నాకు చెప్పలేదు వీళ్ళల్లో నాకెవరు చెప్పలా. వీళ్ళల్లో ఎవరు నేర్పించలేదమ్మా. అమ్మ కుమార్తె నా మనసులో ఒక చిన్న కోరికమ్మా. నీకు ఎవరు చెప్పారు? ఎవరు నేర్పలేదు? నా మనసులో కోరుకుంటున్నావు తల్లి. అమ్మ కుమార్తె నా మాట వినమ్మా. నా మాట విను తల్లి. ఈ ఉగాది ఎండల కావున కాసేటి ఎండలు నీ చిన్న చిన్న పాదాలు కందిపోతాయి. వద్దు తల్లి. పంపిస్తానంటేనే పెట్ట, లేకపోతే విన్నానమ్మా. అంటే తల్లికి ఎదురు చెప్పాలి ప్రధానం అయిపోయావా? అవును. పంపిస్తావా? పంపేవా? పంపనంటే పంపనమ్మా. పంపేసి కాలేజ్ కూడా వెళ్ళాలి. అయ్యే